పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ పైన నిర్మితమవుతున్న ఈ సినిమా మెదక్ డిస్టిక్ సరౌండింగ్స్లో విలేజెస్లో షూటింగ్ జరుగుతుందండి. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. మెదక్ డిస్టిక్ దగ్గరలో ఉన్న వాజ్పాయిపేట అనే దగ్గర షూటింగ్కి వచ్చామండి. షూటింగ్ దగ్గర జనరేటర్ ఆన్ కాకపోవడంతో కరెంట్ లేదని చెప్పేసి క్యారీ వ్యాన్ దగ్గర నుంచి కరెంట్ కోసం వెయిట్ చేస్తున్న గెటప్ సీన్ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. జనరేటర్ పవర్ సప్లై ఇవ్వడానికి కోసం కనెక్షన్ చేస్తున్నారు. ఇది తాహేర్ సౌండ్ వాళ్ళు ఈ సినిమాకి పవర్ సప్లై అనేది ఇస్తున్నారండి జనరేటర్ తరపు నుంచి. ఆ తర్వాత వీడియో 1, వీడియో 2 లాగా వరుసగా ఈ షూటింగ్ అప్డేట్స్ అనేది మీకు వీడియో రూపంలో పెడతాను. చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దండి. వీళ్ళంతా జూనియర్స్ అండి. విలేజ్ వాతావరణంలో తీస్తున్నారు షూటింగు. చాలా ప్రశాంతంగా, ప్రకృతి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఆర్టిస్టు మార్నింగ్ మేకప్కు టైం ఉంది, ఇంకా జనరేటర్ ఆన్ అవ్వలేదని బయట కూర్చున్నారు. పవర్ వస్తే లోపలికి వెళ్ళి మేకప్ వేసుకొని రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్ళటానికి. ఇక్కడ లీడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. మీరు చూస్తే గుర్తుపట్టగలరు. గుర్తుపట్టి మీకు ఒకవేళ ఈ ఆర్టిస్టుల పేర్లు తెలిస్తే కూడా కామెంట్లో పెట్టండి. మేనేజర్ గారు ప్రోగ్రాము గురించి చెప్తున్న విషయము ఆర్టిస్టులతో, మేనేజర్ రవి గారు ఆర్టిస్టులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రోగ్రాం గురించి. ఇది స్పాట్ అండి, లొకేషన్ స్పాట్. ఈ ప్లేస్లోనే షూటింగ్ జరుగుతుందండి. ఇప్పుడు కోతల టైం కాబట్టి, ఉరి కోతల టైం కాబట్టి, వడ్లన్నీ ధాన్యం మొత్తం వచ్చింది కాబట్టి ధాన్యం ఆరబెట్టారు. ఆ పక్కనే గుడి పక్కన పొలాలు, బాయి, ఆ పక్కన చెరువు ఉంటాయి. సో లొకేషన్ మర్రి చెట్టు కింద తీసే సీన్ రండి అక్కడ. దానికి సంబంధించిన వీడియో. మరికొన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోలో, లెంగ్త్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో పెడతానండి. హీరో గారు లోపలికి వెళ్తున్నారండి, క్యారీ వ్యాన్లోకి వచ్చారు. రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్తారు. తనికెళ్ళ బర్ని గారు బయటకు వచ్చారు క్యారీ వ్యాన్లోంచి. తను లొకేషన్కి వెళ్ళే టైంలో ఫ్యాన్స్ ఫోటోలు అడగటంతో ఆగి ఫోటోలు ఇవ్వడం జరిగింది. చాలా ఓపికగా, ఎక్కడ కోపం అనేది కనిపించకుండా, ఏమని చిరాకు పడకుండా చాలా సంతోషంగా అందరికీ ఫోటోలు ఇచ్చారు. తనిఖీల బర్ని గారిని చూస్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇక్కడ ఆశిష్ విద్యార్థి అనే ఆర్టిస్టు, అతను నడిచినట్టుంటుంది, నడక బెటర్ అని చెప్పేసి నడుచుకుంటూ లొకేషన్ నుంచి క్యారీ వ్యాన్ దగ్గరికి వస్తున్న దృశ్యం అండి ఇది. ఈ సినిమాలో బ్రహ్మాజీ ఉన్నారు, రోహిణి